Hello everyone, welcome back to another video. Grow Plant సిరీస్లో ఈరోజు ప్లాంట్ రీపాటింగ్ ఎలా చేయాలన్నది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. అయితే ఇక్కడ చూడండి, పొద్దున్నే చిప్స్ అండ్ బ్రూక్స్ వస్తాయి, ఇంకే పర్డ్స్ని కూడా రానివ్వవు. చాలా ఏమంటారు, రౌడీగా చేస్తాయి అన్నమాట, కొట్టేసుకుంటాయి. అవి ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అవి ఎలా బిహేవ్ చేస్తాయని. సో కమింగ్ టు ద వీడియో, చిన్న పాట్ తీసుకున్నాను అండ్ నార్మల్ గార్డెన్ సాయిల్ తీసుకున్నాను. ఆల్రెడీ నా దగ్గర పాతది పాటింగ్ మిక్స్ ఉందన్నమాట, సో అదే నేను కంటిన్యూ చేస్తున్నాను. మీ దగ్గర ఏ సాయిల్ ఉన్నా పర్వాలేదు, మనీ ప్లాంట్ ఈజీగా గ్రో అవుతుంది. సో మనం ఏవైతే లీవ్స్ ప్రొపగేట్ చేసుకున్నామో వాటికి ప్రతి ఒక్క లీఫ్కి రూటింగ్స్ వచ్చేసాయి అనమాట. ఇది ఇంకా కొన్ని రోజులు ఉంచేదాన్ని మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. నర్సరీస్లో మనకి గుబురుగా చాలా బుషీగా ఉంటున్నాయి కదా, సో అవి ఎలా పెడతారు అన్నది ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఇలా ఒక్కొక్క లీఫ్ని మనం డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు అని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అంటే వితౌట్ ప్రొపగేషన్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. డైరెక్ట్గా మీరు సాయిల్లో మీరు ఇలాగే డైరెక్ట్గా గుచ్చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. వాటర్ ప్రొపగేషన్ కూడా మనము నార్మల్గా మనకు త్వరగా మనకు కావాలి అంటే వాటర్ ప్రొపగేషన్ కూడా మనం చేసుకోవచ్చు. సో 2 మెథడ్స్ మనకి ఉన్నాయన్నమాట. ఏ మెథడ్ మీకు ఈజీ అనిపిస్తే, ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. లాస్ట్ వీడియోలో నేను కొన్ని లీవ్స్ కట్ చేసి వాటర్లో పెట్టాను కదా, సో వాటికి రూటింగ్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో చూడండి, రూటింగ్ మంచిగా స్టార్ట్ అవ్వాలంటే వాటర్ చేంజ్ ఇస్ మస్ట్, తర్వాత బ్రైట్ లైట్, ఇవి రెండు మీరు మస్ట్ చూసుకోవాలి. అప్పుడే వాటర్ ప్రొపగేషన్ అనేది ప్రతి ఒక్క ప్లాంట్ లీఫ్కి సక్సెస్ఫుల్గా అవుతాయి అన్నమాట. సో మన లీవ్స్ అన్నీ లైన్గా గుచ్చేసుకోవాలి, చిన్న చిన్నగా పక్క పక్కన గుచ్చేసుకొని గుబురుగా పెరుగుతుంది. పక్క నుంచి రూటింగ్ అండ్ స్మాల్ లీవ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో ఇలాగా పెట్టేసుకుని మనం బయటే ఉంచాలన్నమాట. దీన్ని లోపల పెట్టుకోకండి, కొన్ని రోజులు దాన్ని బయట ఉంచండి. మెల్లిగా అది కొంచెం వాతావరణాన్ని కొంచెం సస్టైన్ అవ్వనివ్వండి. అంటే వాటర్ ప్రొపగేషన్ నుంచి డైరెక్ట్గా మనము సాయిల్లో పెట్టాం కదా, కొంచెం దానికి టైం ఇవ్వండి. తర్వాత అది మెల్లిగా గ్రో అవుతూ ఉంటుంది. తర్వాత మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు, హ్యాంగింగ్ చేసుకోవచ్చు. దట్స్ బ్యూటిఫుల్గా మనకి ఈ హ్యాంగింగ్ పాట్స్లో మంచిగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇది చిన్న వీడియో అండి, హోప్ యూ లైక్ ఇట్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.